హాయ్ ఫ్రెండ్స్, 2014లో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యంలో రాజ్యాధికారం చేపట్టక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలం లాంగ్ డ్యూరేషన్ పరిపాలించింది. కానీ ఈనాడు కూడా ఈడీ అనేది ఒక సంస్థ ఉందని, దాని తర్వాత మన దానికి చాలా పవర్స్ ఉన్నాయి, దాని కూరలు చాలా పదును, ఎవరినైనా మనకు మొత్తం మింగేయగలదు అన్న విషయము ఎవరికి తెలియదు. ఇవి రాజ్యాంగం 1947 స్వాతంత్రం వచ్చింది, 1950 నుంచి రాజ్యాంగం అమల్లో ఉంది, చట్టాలు అప్పటి నుంచి అమల్లోనే ఉన్నాయి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 2014 వరకు తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఈ ఈడీ అనేది మనకు ఒక విజృంభించిపోయింది. దేశం మొత్తము అంతా దాడులు చేసేదంతా ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, వాళ్ళు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అక్రమాలు చేసినప్పటికీ వాళ్ళ జోలికి పోవటం లేదు. సో ఈ మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ, ఇంక్లూడింగ్ ఇతర ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రులు, వాళ్ళ కుటుంబీకుల మీద దాడులు మొదలుపెట్టి, సో కేసులు ఎన్ని కేసులు ఫైల్ చేసిందో అంటే. సో ఈ క్లిప్ ద్వారా మనం ప్రశ్నించేది ఏంటంటే, అంతకుముందు ఈడీ లేదా? ఈడీ అనే కొత్తగా మోడీ గారు క్రియేట్ చేసింది కాదు కదా. అంతకు ముందు లేనిది ఈ ఈడీ ప్రతి చోట ఈడీని ప్రయోగించటం అనేది ఏ మేరకు ఇది ఆమోదయోగ్యమనేది, ఏ మేరకు ఇది చట్టబద్ధమనేది ఈ సుప్రీంకోర్టు ఒకసారి దీని మీద సమగ్రంగా దీన్ని సుయమోటో కేసు కింద టేకప్ చేసి దీన్ని ఒక నిర్ణయము ప్రకటించాలనేది దీని ఉద్దేశం. థ్యాంక్ యూ.